ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కూకట్పల్లి బ్రాంచ్ల్లో V9 హాస్పిటల్స్ 9281113869. ప్రస్తుతం నేను SLG హాస్పిటల్స్లో సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారితో ఉన్నాను. సో ప్రస్తుతం చాలా వార్తలు మనం వింటూనే ఉన్నాం బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి. అసలు ఈ వార్తలు రావటం మనకు తెలుస్తున్నాయి. అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తాం, ఈ సందేహాలన్నీ మనలో చాలామందికి ఉన్నాయి కదా. సో నేను డాక్టర్తో మాట్లాడి ఎవరిలో ఎక్కువగా వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. నమస్తే డాక్టర్. సార్, ఎక్కువగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు అదంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఇది ఈ మాటలో ఉన్నట్టుగానే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే బ్రెయిన్ ఈటింగ్ అంటే మెదడుని డ్యామేజ్ చేసేది, తినేసేది అని. సరే, తినేయడమా అన్నది లెక్క కాకపోయినా కానీ ఒక రకమైనటువంటి జీవి. అమీబా అన్నది ఒక మనం జువాలజీ పుస్తకాల్లో చిన్నప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం. అది దానికి ఒక నిర్దిష్టమైనటువంటి షేప్ ఉండదు, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఓ చిన్న న్యూక్లియస్ ఉంటుంది. దానివల్ల అందరికీ కామన్గా తెలిసేది అమీబాకి డిసెంట్రీ. ఇలాంటి అమీబా మెదడులోకి కానీ వెళ్తే, ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అన్నదే జరిగింది. ఇది ఏదో కారణం మనకు తెలియదు కానీ ఇలాంటివన్నీ కూడా ఏది కానీ ఇప్పుడు మంకీ పాక్స్ కానీ లేకపోతే కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఇది కూడా ఫస్ట్ కేరళ రాష్ట్రంలో వస్తున్నాయి రిపోర్ట్లు. దానికి కారణం మనకు తెలియదు కానీ ఇది కూడా కేరళ రాష్ట్రంలోనే మొదటిసారి 2016 సంవత్సరంలో కేరళలో మొదటిసారి నమోదైంది. తర్వాత 2019లోను, 2020లోను, 2022లో కూడా. తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని రిపోర్ట్ల నుంచి ఏమిటంటే హర్యానాలో కూడా గుజ్జర్ అని, రోహతాక్ అని ఇలాంటి ప్రదేశాల్లో కూడా వచ్చాయని తెలిసింది. దీనికి లక్షణాలు ఏమిటి? తలనొప్పి, వాంతులు, జ్వరము, మెడ నొప్పి, ఫిట్స్ లాగా రావడం, అసలు స్పృహ కోల్పోవడం, ఒక కాలు చేయి పని చేయకపోవడం, అరాకు పరాకు మాట్లాడడం, అంటే ఏదో మాట్లాడడం, పరాకుగా మాట్లాడడం, ఇవన్నీ. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి. ఇది ఎట్లా ప్రవేశిస్తుందంటే మామూలుగా అందరికీ రాదు. ఇది ఎందుకో కానీ యుక్త వయసుకు 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళకి. దానికి నిర్దిష్టమైన కారణం అయితే మన దగ్గర లేదు సుమా. అయితే గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ఈ వయసులో వాళ్ళకి అని. అదే కాకుండా స్నానం చేస్తున్నారనుకోండి, మామూలు స్నానం చేస్తే కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉండేటువంటి చెరువులు కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్స్లో ఇవి వస్తాయట. స్నానం చేస్తున్నారు, ఈత కొడుతున్నారు. ఈత కొడుతుంటే తల పైకెత్తి ఈత కొడితే ఇది రాదు. తల లోపలికి, నీటి లోపలికి ముంచుగానే వెళ్తే ముక్కు ద్వారా వాటర్ వెళ్ళి ఆ ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది అమీబా. అక్కడతో ఊరుకోదు. ముక్కుకి మెదడుకి జంక్షన్ ఇక్కడే, చాలా తక్కువ దూరం. అక్కడ ఒక చిన్న బోన్ ఉంటుంది. ఆ బోనుని ఛేదించి మెదడు లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే కొంతమందికి ఈ మధ్యకాలంలో కూడా ముందు నుంచి కూడా అనాదిగా కూడా ఈ అలవాటు ఉంది. ఏమిటి, ముక్కు క్లీన్ చేసుకుందాము అనేటువంటి ఒక చిన్న వాటర్, దీంతో వాటర్ లోపల ముక్కులోకి లాగి దాన్ని మళ్ళీ బయటకు తోయడం. ఆ ముక్కు లోపలికి వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఇది ప్రవేశిస్తుందట. అదే కాకుండా ఇది చాలా ఎక్కువ టెంపరేచర్లో, అంటే 60 డిగ్రీ టెంపరేచర్ దగ్గర కూడా బతకగలదు. కాబట్టి అది ఇబ్బందే. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు సముద్ర స్నానం చేశారనుకోండి, సముద్ర స్నానంలో లేదు ఇది. అదే కాకుండా మరీ శీతకాలం ఉందనుకోండి, దొంగలాగా ఇప్పుడు ఏదైతే స్విమ్మింగ్ పూల్ తాలూకు అడుగు భాగంలో మట్టి ఏదైతే చేరుకుంటుందో సెడిమెంట్ అంటారు, అక్కడ దాగుండి మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి కొంచెం నెమ్మదిగా వచ్చి ప్రతాపం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దాని పేరు పరిశోధన చేస్తే దాని పేరు నెగ్లీరియా ఫౌలరీ అనేటువంటి ఒక ఎమీబా. ఎమీబా మామూలుగా డిసెంట్రీ వచ్చేదానికి ఎమీబా హిస్టలిటికా, ఎమీబా కోలైన్ వేరే పేర్లు ఉన్నాయి. ఇది మాత్రం ఎమీబా నెగ్లీరియా ఫౌలరీ. మొత్తమే దీనివల్ల వచ్చినటువంటి ప్రమాదం అయితే మనం చెప్పాము. మరి దీని గురించి ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే ఈ ప్రజలకి దీనిగా అవగాహన చాలా అవసరం. ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీనికి ఏదో ఇప్పుడు టైఫాయిడ్ లాగా, మలేరియా లాగో ఏదో ఒక మందు ఇస్తే తగ్గిపోయేదానికి లేదు. కాబట్టి అది ఒకసారి వచ్చిందంటే ఇది ప్రమాదమే. దానికి ఏమిటో చాలా రకరకాల మందులు ట్రై చేస్తున్నారు. యాంఫోటెరిసిన్ బి అని, రిఫాంపిసిన్ అని, ఇంకేదో ఫ్లూకోనజాల్ అని. అంటే ఏ మందు కూడా నిర్దిష్టమైన మందు దీనికి లేదు. ఏ వ్యాధికైతే ఒక క్లియర్ కట్గా ఇది లేదో, నివారణ ఉపాయం లేదో, లేకపోతే మందులు లేవో, అవి ప్రమాదకరం. ఇది కూడా అందులో చేరింది. ఇది బ్రెయిన్లో ఎందుకు చేస్తుంది ప్రమాదం? ఎందుకంటే మెదడు లోపల వాపు వచ్చేస్తుంది. బ్రెయిన్ ఎడిమా అంటాం ఇంగ్లీష్లో. అది రావడం వల్ల పేషెంట్ పూర్తిగా స్పృహ కోల్పోవడం,
ప్రమాదం రావడం, అప్పుడప్పుడు వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం కూడా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఎప్పుడు కూడా ముందు జాగ్రత్తలే బెటరు. అంటే ఏమిటి, ఈ చల్లగా ఉండేటి దగ్గర కానీ గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి దగ్గరగా స్నానం చేద్దామని చేసేటప్పుడు, ఈత కొట్టేటప్పుడు మంచిదే, మంచి అలవాటు ఈత కొట్టడం అనేది మంచి ఏది వ్యాయామం. కానీ తల లోపల కానీ ముంచి చేసినట్టయితే ఇబ్బంది ఉంటుంది. అదే కాకుండా ముక్కు లోపల ఇది చేసేటువంటిది లేదు. ఇప్పుడు ఎవరైనా వాటర్ తాగారనుకోండి, దానికి లేదు ప్రాబ్లం లేదు, దీంతో రాదు. ముక్కు లోపలికి ప్రవేశిస్తేనే ముక్కు నుంచి మెదడు జంక్షన్ దగ్గరికి వెళ్ళే ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి తాలూకు లక్షణం అది. కాబట్టి ఇలాంటివన్నీ చేయకుండా ఉండేటట్టయితే ఈ ఇబ్బంది రావడానికి ఆస్కారం పెద్ద లేదు. ఇప్పటికి భారతదేశంలో 16 కేసులు నమోదైనాయి. దీనికి ఇబ్బంది ఉంది, దీనివల్ల ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది, కానీ ఒక సూచన, ఒక సలహా. కాబట్టి ఇబ్బంది వచ్చినప్పుడు బాధపడడం కన్నా, ఎందుకంటే దానికి మందు అంటూ లేదు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇలా ప్రమాదం రాకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక కేసు నమోదు అయింది కాబట్టి మళ్ళీ తెర మీదకి వచ్చింది 2023లో కూడా. అది ఎందుకో కానీ కేరళ రాష్ట్రంలోనే మళ్ళీ వచ్చింది ఇది. ప్రస్తుతానికి అది కాకుండా కొంచెం మరి ఒక కేరళ రాష్ట్రం ఏకాక అయిపోయిందని కంపెనీ కోసం ఇప్పుడు మన హర్యానా రాష్ట్రంలో కూడా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు అది నమోదైనటువంటి క్షణాలు కనబడలేదు ఇంకాను. కాబట్టి ఆ విధంగా మనం దానికి దూరంగా ఉన్న మన దేశంలో సంభవిస్తున్నటువంటి ఒక ఇబ్బంది. కాబట్టి ఇదేదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు, కానీ క్యాన్సర్ అంత ప్రమాదకరమైన వ్యాధి అని చెప్తున్నారు. ప్రాణాపాయం అంటే క్యాన్సరే కానక్కర్లేదు కదండి. కాబట్టి ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆరోగ్యంగా చక్కగా ఉండొచ్చును. ఇది ఒక హెచ్చరిక కన్నా ఒక సూచన. ఈ ఏదైతే వేడి నీళ్ళ పాటల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దానికి కొంతమంది ఇప్పుడు ఈత మాకు చాలా ఇష్టం అంటారు, దానికి నేసల్ క్లిప్స్ అని వచ్చాయి. అంటే ముక్కు లోపలికి వాటర్ పోకుండా ఉండేటువంటి ఒక పద్ధతిని ఆలోచించాలి. ఇలాంటివి చేసినట్టయితే ప్రాబ్లము. కొంతమంది ఇంకా ముక్కు కూడా కొంచెం ఇంకా బ్లాక్ చేసుకున్నట్టు కొన్ని సాధనాలు చాలా వచ్చాయి ఈ మధ్య కాలంలో. అవన్నీ చేసినట్టయితే ముక్కు లోపలికి పోకుండా ఉంటే గొంతు లోపలికి పోయిన ఇబ్బంది లేదు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం లేదని చెప్పడం. సార్, అంటే ఒకసారి దీనికి అటాక్ అయిన వాళ్ళు ఎవరైనా ఎన్ని డేస్ పీరియడ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించకపోతే చనిపోతారు? అంటే ఎన్ని డేస్లో వాళ్ళు, అంటే ఏ పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చారో అని. దీనికి ఏదో కోవిడ్ లాగా ఇది ఇంత టైం అంటూ లేదు, దీనికి ఏదో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటూ లేదు. ఒకసారి ముక్కు నుంచి మెదడులోకి ప్రవేశించిందంటే ఇక ప్రమాదమే. కాబట్టి ఒకసారి లక్షణాలు ఏమిటి, ఇది చాలా మంచి ప్రశ్న. తలనొప్పి, వాంతులు వచ్చినప్పుడు, మెదడు నొప్పి వచ్చినట్టయితే మనం అందరం మామూలుగా మేము న్యూరో సర్జరీ గత 41 సంవత్సరాల అనుభవం నుంచి ఏమనుకుంటామంటే, మెడ నొప్పి ఉంది, జ్వరం ఉంది, ఫిట్స్ వచ్చాయంటే మెనింజైటిస్ అనుకుంటాం. మెనింజైటిస్ ఏమిటి, పాతకాలంలో చెప్పుకోండి మెదడు వాపు వ్యాధి. అండ్ మెదడులో ఉండేటువంటి పొరల్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, మెదడు లోపల కానీ వచ్చినట్టయితే ఎన్సెఫలైటిస్ అని చెప్పి దానికి టెస్ట్ మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అసలు వ్యాధి మిస్ అవుతాం. కాబట్టి ఈ లక్షణాలు ఉండేటట్టయితే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి ఒకటి రంగప్రవేశం చేసింది. కాబట్టి ఇదేమన్నా కానీ బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా ఏదైతే నెగ్లేరియా ఫౌలరీ కాదా అనే ఒక ఆలోచనతో ముఖ్యమైన పరీక్ష ఏమిటి, దీనికి ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు చేస్తే ఉపయోగం లేదండి. అలా తెలియదా సార్? తెలియదు. వెన్నులో నీరు తీసి సిఎస్ఎఫ్ అంటాం, ఏది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని. ఆ వెన్నులో నీరు తీసి పరీక్షకు పంపించి ఇదేమన్నా ఎమీబా అవునా కాదా అని అక్కడ ఉన్న మైక్రోబాలజిస్టులకో వాళ్ళకో లేకపోతే కొన్ని స్పెషల్ సెంటర్స్కి పంపించి చూడాలి. ఎందుకు, ముందు అందరికీ కూడా ఇది మామూలు మెనింజైటిస్ అనుకుంటాం, టీబీ మెనింజైటిస్. మన దేశంలో టీబీ తాలూకు సంబంధించిన మెనింజైటిస్ చాలా కామన్. మందులు వాళ్ళ పేషెంట్ ఇంప్రూవ్ కావటం లేదు, అక్కడ వస్తుంది. ఎందుకు మందులు ఇచ్చినా కానీ పేషెంట్ బాగా కావటం లేదు, లక్షణాలు అయితే మెనింజైటిస్ అలాగ ఉన్నాయి అన్నప్పుడు ఇది ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అంటే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన అని దృష్టిలో పెట్టుకొని 16 కేసులు వచ్చినా కానీ కేసులు అయితే భారతదేశంలో నమోదయ్యాయి కదా. కాబట్టి దానికి ఒక ఆలోచన చేసి ఈ ఎమీబాకు సంబంధించిన మందులు స్టార్ట్ చేయడం, దానికి పరీక్షలు చేయడం సముచితం అని ఇది నేను సలహా. మీరు చెప్తుంటే నాకు ఐడియా వచ్చింది. రీసెంట్ టైమ్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒక చిన్న బాబు 9th క్లాస్ అట్లా చదువుతున్న బాబు అనుకుంటా, ఇలాగే స్విమ్మింగ్ చేసి జ్వరము, వాంతులు అని చెప్పారు. ఒక వారం 10 days అట్లా హాస్పిటల్లో ఉన్నాడు, కానీ తను బతకలేదు, ఆఖరికి చనిపోయాడు. అంటే మనం అది చూసి దానికి నిర్దిష్టంగా మనకు రిపోర్ట్ వచ్చినంత వరకు బ్రెయిన్ ఈటింగ్ ఎమీబానా కాదని చెప్పడం కష్టం. కానీ డెఫినెట్గా ఒక ఆలోచన అయితే దాంట్లో కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనం చెప్పేదే ముందు ఎవరికైనా ఇబ్బంది రాకూడదనే దేవుడి దగ్గర కోరుకున్నాం. వచ్చినట్టయితే ఇలాంటి ఇబ్బంది కాదు కదా, అవునా కాదా అని ఒక ఆలోచనతో ఆ దిశలో మనం ఆలోచన చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో చిన్న వయసు వాళ్ళకే ఎక్కువగా వచ్చే 20 సంవత్సరాలు మరి కాదు, 14 యువత అనుకోండి, 14 నుంచి 20 ఎందుకు వస్తుందో తెలియదు.
సార్ అంటే ఇప్పుడు మెడిసిన్ ఇచ్చినా కానీ వీళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని బట్టే తగ్గడానికి అవకాశం ఉందంటారా, లేదంటే అది మెడిసిన్ నిజానికి ఏంటంటే ఇప్పుడు ఈ మందు ఇస్తే తగ్గడానికి ఇప్పుడు మాటకు 4-5 రకాల మందులు చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి యాంఫోటెరసిన్ బి అంటే ఎందుకు ఇస్తాం? ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం ఇస్తాం. కోవిడ్ టైంలో ఇచ్చాం అది చాలా మందికి. రిఫాంపిసిన్ ఎవరికి ఇస్తాం? టీబీ ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఫ్లూకోనజాల్ ఎవరికి ఇస్తాం? ఎవరికైనా ఫంగల్. ఇట్లా ఒక కాంబినేషన్ మెడిసిన్ ఇస్తున్నారు కానీ ఈ అమీబాకి ఈ మందు ఇస్తే తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఇచ్చిన మందులు లేవు, ఇంకా రాలేదు. కాబట్టి ప్రాబ్లం. ఓకే, ఫ్యూచర్లో వస్తాయా సార్? చూడాలి. ఇప్పుడు సైన్స్ అన్నది నిరంతర ప్రవాహం లాంటిది. అది సైన్స్ ఇప్పుడు కోవిడ్కి వ్యాక్సిన్ వస్తుందని ఆ రోజులు అంత తొందరగా వచ్చిందని అనుకున్నామా? మరి లేకపోతే లక్షల మంది భారతీయులు చనిపోయేవాళ్ళు కదా. కాబట్టి సైన్స్లో తప్పకుండా వస్తుందని మనం ఆశాభంగా ఉండాలి. మనం జనానికి కూడా ఏమిటంటే ఒక ఆప్టిమిస్టిక్గా ఉండాలి, ఒక పాజిటివ్ దృక్పథంతో మనం సమాచారం వస్తుందని అనుకుందాం. ప్రస్తుతానికైతే దీని తాలూకు సంబంధించిన వివరాలు ఇవి. ముందు ముందు దాని తాలూకా మంచి జరుగుతుందని మనం ఊహిద్దాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ నాకు ఒకటి, దీనిలో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? స్టేజ్ అంటే ఇదే, ఇప్పుడు తలనొప్పి వాంతులు వచ్చిందనుకోండి, అప్పుడు కానీ మామూలుగా మెనింజైటిస్ కామన్ అన్నది ఎప్పుడు కూడా సైన్స్లో ఏం చెప్తామంటే అన్నిటికంటే కామన్ ఏదైతే ఉందో దాని మీద మనం దృష్టి పెట్టాలి. అంటే టీబీ భారతదేశంలో ఈరోజు కూడా టీబీ మెనింజైటిస్ అన్నది చాలా కామన్. సో ఫస్ట్ ఏదో అమీబిక్ మెనింగో ఎన్సెఫలిస్ డయాగ్నోస్ పెట్టకూడదు, సైన్స్కి విరుద్ధం అది. ఆ పరీక్షల సమయంలో కూడా మన మందులు మామూలు టీవీకి ఇస్తున్నప్పుడు, లేకపోతే మామూలుగా మెనింజైటిస్ అని వచ్చినప్పుడు, ఎన్సెఫలైటిస్ అని వచ్చినప్పుడు మందులు ఇస్తున్నా కూడా మిగతా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నట్టు ఈ వ్యక్తి కానీ ఇంప్రూవ్ కాకపోతే ఇది ఒక ఆలోచన, ప్రత్యామ్నాయం మాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.